హాయ్ అన్న, నమస్తే. ఈరోజు మా మొక్కజొన్న చేనులోన లాస్ట్ తడి కడుతున్నా. అయితే నాకు మాత్రం లోపట పోయి చూస్తే ఒక చెట్టు మాత్రం ఇలా మంచిగా బందోబస్తుగా గట్టిగా ఉందన్న. అది కూడా హైట్ కూడా బాగున్నది, అన్ని చెట్ల కంటే డిఫరెంట్గా ఉన్నది. ఆకులన్నీ వరుసగా వచ్చి ఉన్నాయి. ఇగో దాని అన్నిటికంటే హైట్ ఉన్నదన్న, ఇంత హైట్ అది ఒకటే ఉన్నది. అయితే నేను ఏందబ్బా ఇది కొంచెం వెరైటీగా ఉందని చూస్తే దానికి మాత్రం నాకు 4 కంకులు కనబడ్డాయన్న. అసలు ఇది ఎందుకైద్దో మరి, అది విత్తన శుద్ధి చేసినప్పుడు ఏమైనా ప్రయోగాలు చేస్తారు కదా మన ల్యాబ్లో గింజలు, అప్పుడు ఏదో ఒకటి మిస్టేకో లేకపోతే ఏదో ఒక చేయబోయి ఒక గింజ ఇట్లా అవుతుంది అనుకుంటా. చేను మొత్తంలో ఒకటే మాత్రం ఇక ఇలా ఉంది. ఒకటి ఇక ఇది మూడోదన్న. ఈ కింద ఒకటే, దాని పక్కన ఒకటి ఉంది. 4 మొత్తం అయితే 4 అయినాయి. దాంట్లో గింజలు కూడా అయినాయి. కావాలంటే కొంచెం సైజు కొంచెం చిన్నగా ఉన్నది. కింద మొదట్లో కూడా ఒకటి ఉంది, కానీ అది కొంచెం పురుగు తిని డ్యామేజ్ అయిపోయింది. లేకపోతే 5వ అనుకుంటా. ఇట్నే అన్నీ అయితే మాత్రం రైతులకు కొంచెం మంచి ఆదాయం వస్తుంది. ఎందుకు మరి ఒకటే చెట్టు మాత్రం అలా ఉన్నది. బరువుతోటి అసలే ఒక పక్క వంగిపోతుంది. కర్ర కూడా మంచిగా గట్టిగా ఉన్నది, గట్టిగా స్ట్రాంగ్గా. చెట్టు కూడా గట్టిగా ఉన్నది. వేరే చెట్లు అయితే ఉట్టిగానే ఇరిగిపోతాయి. ఇది మాత్రం కొంచెం బలంగా ఉన్నది. చూడ్డానికి డిఫరెంట్ ఉన్నది అన్ని మొక్కజొన్న చెట్ల కంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మీ చెట్టు మీరు ఎక్కడ రైతన్నలు మీరు ఎవరైనా చూసినట్టుంటే కామెంట్ చేయండి అన్న. ఇలా అవ్వడానికి కారణం నేను అదే అనుకుంటా, మన హైబ్రిడ్ సీడ్స్ కదా ఇవి. వాళ్ళు తయారు చేసి విత్తన శుద్ధి చేసి తయారు చేస్తారు కాబట్టి అందులో కొన్ని ఏదో ఒకటి సంథింగ్ జరిగి ఇలా జరగవచ్చు. అన్ని చెట్లు చూస్తున్నా కదా, అన్నిట్లో లేనే లేదు. నీళ్ళు కట్టేటప్పుడు మాత్రమే కనబడ్డాయి. ఏందబ్బా దీనికి ఒకటి చెట్టు అనుకోలేదు నేను. చూస్తే మాత్రం వెరైటీగా 4 ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.